బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. 400 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకివీడుకు వెళ్లే రహదారులన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కొత్త వారిని పోలీసులు అనుమతించడం లేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. 400 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకివీడుకు వెళ్లే రహదారులన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కొత్త వారిని పోలీసులు అనుమతించడం లేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. థ్యాంక్ యూ సృజ. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో అయితే శ్రీరామనవమి రోజున జరిగిన ఘటన నేపథ్యంలో అయితే ఉద్రిక్త వాతావరణాలు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి నిన్న భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు ఎవరైతే ఉన్నారో ఈ రోజున హిందూ సంఘాలు అలాగే క్రిస్టియన్ సంఘాలు కూడా ఆకువీడు వెళ్ళడానికి చలో ఆకువీడు అని పిలుపునిచ్చాయి. అట్లన్నిటికీ కూడా కట్టుదిట్టమైన చర్యలను అయితే చేపట్టారు. ఎటువంటి పర్మిషన్ లేవు, అక్కడ పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది. మీరు వెళ్ళి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేయొద్దంటూ కూడా నిన్న డిఎస్పీ అలాగే ఆర్డీఓ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజునైతే ఏదైతే 5వ తారీఖున ఈ రోజున హిందూ సంఘాలు అలాగే క్రిస్టియన్ సంఘాలు వీరందరూ కూడా అక్కడికి వెళ్ళడానికైతే సంసిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆకువీడు రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారులన్నింటినీ కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆకువీడు వెళ్ళే రహదారులు, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, అంటే కొత్త వారు ఎవరు కనపడినా సరే వారిని అయితే ఆకువీడికి అయితే అక్కడ లోపలికి ప్రవేశం లేదంటూ కూడా బోర్డులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనట్లేదు. అంటే రోజుటి మీద 144 సెక్షన్ ఏదైతే శ్రీరామనవమి ఉందో శ్రీరామనవమి రోజు నుంచి కూడా 144 సెక్షన్ అయితే అక్కడ నడుస్తుంది. 144 సెక్షన్ని అక్కడ ఉండే పోలీసులు అంటే సుమారు 50 మంది 100 మంది పోలీసులు అయితే రోజు అయితే అక్కడ ఉంటున్నారు. కానీ దేనికి సంబంధించి ఈ రోజు అయితే 400 మంది పోలీసులను అయితే అక్కడైతే బందోబస్తు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఈ ఎటువంటి అంటే శ్రీరామనవమి రోజున జరిగిన ఘటన జనసేన నాయకుడు ఎవరైతే అనిల్కి ఏదైతే గాయాలైన నేపథ్యంలో అక్కడ సుమారు 57 మంది మీద అయితే కేసు కట్టారు. ఇప్పటికే 40 మందిని అయితే అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే ఇప్పుడు ఈ ఏదైతే ఆకువీడు ఉందో ఆకువీడికి సంబంధించి అన్ని రహదారులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కొత్త వారిని కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో అలాగే హర్ష కుమార్ని అయితే ఇప్పుడు రాజమండ్రిలోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే హిందూ సంఘాలకు సంబంధించి రాధా మనోహర్ దాస్ కూడా ఇక్కడికి వస్తున్నారనే సమాచారం ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగా అటు వారిని ఎవరిని కూడా అక్కడికైతే రానిచ్చే పరిస్థితి లేదంటున్నారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా చేతుల్లోనే ఉంది, అంతా సద్దుమణిగింది. ఇప్పుడు కొత్త వ్యక్తులు అక్కడికి వచ్చి కుల సంఘ నాయకులు కానివ్వండి, అలాగే క్రైస్తవ సంఘాలు అలాగే హిందూ సంఘాలు వచ్చి అక్కడ ఉద్రిక్త వాతావరణాలు మళ్ళీ వీళ్ళు తీసుకొస్తారన్న ఉద్దేశంతో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే బిఎన్ఎస్ 136 ఉంది, అలాగే 144 సెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. కొత్త వారిని ఎవరిని కూడా అక్కడికి రానివ్వట్లేదు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.